వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా టైం 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 అని మనిషి జీవితం టైంతో ముడిపడి ఉంది కదా. మరి ఆ టైంను తెలుసుకునే వాచ్ని మొట్టమొదటిసారి భారతదేశంలో తయారు చేసిన అతిపెద్ద కంపెనీ హెచ్ఎంటి. అంత ఓల్డ్ హిస్టరీ ఉన్న హెచ్ఎంటి కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఇప్పుడు ఆ కంపెనీని ఎందుకు మూసేశారు లాంటి విషయాలను తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మెషిన్ టూల్స్. భారత ప్రభుత్వం 1953లో మెషిన్ టూల్స్ తయారు చేయడానికి దీన్ని ప్రారంభించింది. అయితే సిటిజన్తో చేతులు కలిపి వాచ్లు తయారు చేయడానికి హెచ్ఎంటి కంపెనీని 1961లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. జపాన్ కంపెనీకి చెందిన సిటిజన్ బ్రాండ్తో టైఅప్ అయి జపాన్ టెక్నాలజీతో మొట్టమొదటి స్వదేశీ వాచ్ హెచ్ఎంటి వాచ్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పటికే మెకానికల్గా వాచ్ను తయారు చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి జపాన్ టెక్నాలజీ వాడాల్సి వచ్చింది. సిటిజన్ కంపెనీ కొంతమంది టెక్నీషియన్స్ని ఇండియాకు పంపించి స్కిల్స్ నేర్పించి ట్రైన్ చేసి హెచ్ఎంటి వాచ్ తయారు చేయడంలో తోడ్పడింది. 1961లో హెచ్ఎంటి వాచ్లు తయారు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 20 సంవత్సరాలు ఎంతో సక్సెస్ఫుల్గా నడిచింది. 1980, 1990లలో కొత్తగా జాబ్ వచ్చినా, రిటైర్మెంట్ అయినా, పెళ్ళైనా సరే ఈ వాచ్నే కొనడం లేదా గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఒక గర్వకారణంగా ఉండేది. హెచ్ఎంటి వాచ్లు కేవలం టైం చెప్పే డివైస్లు మాత్రమే కాదు, అవి తరతరాలుగా అందిపుచ్చుకునే ఎమోషనల్ గిఫ్ట్స్గా కూడా మారాయి. ఫీమేల్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగానే పనిచేసేవారు. ఇండియాలో వాచ్ అంటే హెచ్ఎంటి, హెచ్ఎంటి అంటే వాచ్ అనేంతగా ఎదురులేని శక్తిగా నడిచింది. ఇంత సక్సెస్ఫుల్గా నడిచిన హెచ్ఎంటి కంపెనీ 1999, 2000 సంవత్సరంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి విపరీతమైన లాస్ వల్ల అప్పుల్లో కూరుకుపోయి 2016లో హెచ్ఎంటి కంపెనీని పూర్తిగా మూసేశారు. ఇలా మూసేసే పరిస్థితి రావడానికి రకరకాల కారణాలున్నాయి. అందులో కొన్ని తెలుసుకుందాం. కార్జ్ వాచెస్ ఇండియాలో అడుగుపెట్టడం కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ మెకానికల్ వాచ్ ఇండస్ట్రీని చాలా దెబ్బతీసింది. మనందరికీ తెలుసు క్వార్జ్ అండ్ మెకానికల్కి డిఫరెన్స్. మెకానికల్ అంటే రోజులో ఒకసారి కీ తిప్పితే గేర్స్ బేస్ చేసుకొని నడుస్తుంది. అలాగే క్వార్జ్ వచ్చేసి బ్యాటరీ ఆధారంగా నడుస్తుంది. క్వార్జ్ అనేది బ్యాటరీ పవర్ అయి ఉండడం, ఈజీగా సర్వీస్ చేయగలగడం, వీటి స్పేర్ పార్ట్స్ కూడా తక్కువ ధరకే దొరకడం, అలాగే టైం కూడా చాలా యాక్యురేట్గా ఉండడం లాంటి మేజర్ రీజన్స్ వల్ల క్వార్జ్ వాచెస్ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత టైమ్వెల్ టాటా కంపెనీతో టైఅప్ అయి టైటాన్ లాంటి కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి. సరికొత్త స్టైలిష్, మోడ్రన్, స్లిమ్ వాచ్లను తయారు చేసింది. అట్రాక్టివ్ డిజైన్లు తెచ్చింది. కస్టమర్లతో మంచి రిలేషన్ ఏర్పరచుకోగలిగింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న మెకానికల్ బేస్డ్ వాచ్ కంపెనీలన్నీ మూతపడ్డాయి. అదే టైంలో హెచ్ఎంటి కూడా ఎఫెక్ట్ అయింది. ఇంకో రీజన్ ఏంటంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ లేకపోవడం, న్యూ డిజైన్స్ రాకపోవడం. ఎంతసేపు ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీల వాచ్ మోడల్ని కాపీ చేయడం లాంటివి చేశారు తప్పించి కొత్తగా యూనిక్గా ఉండే వాచెస్ని తయారు చేయలేకపోయారు. ప్రమోట్ చేసుకోవడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అలాగే క్వాలిటీ కూడా తగ్గిపోవడం, స్టైలిష్గా లేకపోవడం, ప్యాకేజింగ్ కూడా చీప్గా ఉండి అట్రాక్టివ్గా లేకపోవడం, అమౌంట్కు తగ్గట్లుగా ఐటెం లేకపోవడం, సర్వీస్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, కొత్త కస్టమర్ల అభిరుచుల్ని అందుకోవడంలో ఫెయిల్ అయింది. దాదాపు 200 కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం, ఇలాంటివన్నీ హెచ్ఎంటి డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. హెచ్ఎంటి తయారు చేసిన కొన్ని బ్రాండ్స్ మీకు చూపిస్తాను. హెచ్ఎంటి జోహార్, హెచ్ఎంటి సోనా, హెచ్ఎంటి పైలట్, హెచ్ఎంటి తరుణ్, హెచ్ఎంటి గెలాక్సీ, హెచ్ఎంటి ఎక్సెల్, హెచ్ఎంటి జనతా. ఇంకొన్ని మోడల్స్ అప్పట్లో సెలబ్రిటీస్ అలాగే పొలిటీషియన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేసేవారు. ఒకప్పుడు ఇండియాను ఏలిన ఈ లెజెండరీ బ్రాండ్ ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీతో సందడి చేస్తున్నాయి హెచ్ఎంటి వాచ్లు. ఇప్పుడు కలెక్టర్లకు హాట్ కేక్గా మారాయి. చాలా స్టార్టప్ కంపెనీలు పాత హెచ్ఎంటి మోడళ్లను బాగు చేసి తిరిగి అమ్ముతున్నారు. 2019లో పెరిగిన ఆసక్తి కారణంగా లిమిటెడ్గా మళ్ళీ వాచ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. హెచ్ఎంటి కంపెనీ ఇప్పటికీ మిషన్ టూల్స్ మరియు ట్రాక్టర్స్ ప్రొడక్షన్లో మాత్రం కంటిన్యూ అవుతోంది. హెచ్ఎంటి కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.